హే ఆటో 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 ఆటో. ఖాళీ లేదండి, లోపల ప్యాసింజర్లు ఉన్నారు. ఆ మాట వెనక్కి తిరిగి వచ్చి మరి చెప్పాలా? చెప్పపోతే పొగరు అనుకుంటారు కదండి. సర్లే, నేనేం అనుకోలేదులే, వెళ్ళు. కర్మ కాకపోతే రాజావారి ఇంటికి వెళ్ళడానికి ఎంత కష్టపడాలా? ఏంటన్నారండి? మీరు రాజావారి ఇంటికి వెళ్ళాలా? అవును. ఆ మొక్క చెప్పారు కాదు, వస్తున్నాను, ఉండండి. లోపల ప్యాసింజర్స్ ఉన్నారుగా? అయితే దింపేద్దాం, మీరు దిగండి. ఇలా పర్లాంగి వెళ్ళాం అనుకో, మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే గుడి ఉంటది, అక్కడ ఆటోలు వస్తాయి. వెళ్ళి అయితే నువ్వు రావేటి? ఇప్పుడు అర్థమైందా నీకు? వెళ్ళు. మీరు ఎక్కండి బాబు. ఓకే. సిద్ధాంత్ గారు పెట్టిన ముహూర్తానికి పెళ్లి వారు వచ్చేస్తామని చెప్పారండి. ఈ పాటికి వచ్చేస్తుంటారు. మేళాలు వినిపిస్తున్నాయి, పెళ్లి వాళ్ళు వచ్చినట్టున్నారు. వెళదాం పదండి. అయ్యో మీరెందుకులేండి, నాయుడు బాబు ఉన్నాడుగా, వాడు తీసుకొచ్చేస్తాడు. అది కాదు రామారావు గారు. ఏమండి, ఇప్పుడిప్పుడే మీ ఆరోగ్యం కుదుట పడుతోంది. వచ్చిన వారి గౌరవ మర్యాదలకు ఏమాత్రం తక్కువ కానివ్వకుండా నాయుడు బావున్నాడు, వాడు చూసుకుంటాడు. మనకెలాంటి మాట రాకుండా తీసుకొస్తాడులేండి. నిజమే రాజ్యలక్ష్మి, వాడుంటే మన తరపున 1000 మంది ఉన్నట్టే. మన కోసం ప్రాణమైన ఇస్తాడు గాని మాట రానిడు. నా కొడుకు దగ్గరుండి చూసుకోవాల్సిన విషయాలన్నీ వీడు భుజాన వేసుకుని చూసుకుంటున్నాడు. జీవిత కాలంలో ఎవ్వరికీ రుణపడని ఈ రాజావారు ఒక్క నాయుడు బావకు మాత్రం రుణపడిపోయాడు. వాడి రుణం తీర్చుకునే అవకాశం ఎప్పుడొస్తుందో, ఎలా వస్తుందో. భలేవారండి రాజావారు, మీరు మాకు రుణపడి ఉంటాం ఏంటండి? మీరు మాకు చేసిన సాయానికి మీకు మేం చేసిందెంత? దయచేసి మీరు అలా అనకండి రాజావారు. లేదు రామారావు, వాడు చిన్నప్పటి నుంచి మేమన్నా మా కుటుంబం అన్నా ఎంతో ప్రాణంగా ఉన్నాడు. మా మాట కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి వాడికి రాజావారు ఏమైనా చేయాల్సి వస్తే, అలాంటి సందర్భమే వస్తే, అదెంత కష్టమైందైనా, నా ఇంట్లో ఎవరికీ ఇష్టం లేనిదైనా మనస్ఫూర్తిగా చేస్తాను. హలో 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 అసలు ఈ బ్యాండ్ ఏంటి, దండేంటి, అసలు ఈ హంగామా అంతా ఏంటి స్వామి? దొంగ తెలియనట్టు యాక్టింగ్ యాక్టింగ్. నేను యాక్ట్ చేయడం ఏంటారు నా పొంద? ఏం జరుగుతుందో ఏంటో. ఏడు బాబు, చెంటి సరిపోలేదా? అమలో చెంటి సరిపోలేదట, దట్టించాలి, దట్టించాలి. నేను లోపలికి రాను.